రైతు రుణమాఫీపై ప్రభుత్వం పూటకో మాట మాట్లాడి గందరగోళం సృష్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఫైర్ అయ్యారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అర్హులైన వారందరికీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలపై ప్రభుత్వం కర్కశత్వాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి పెద్దపల్లి జిల్లా మంథనిలో పుట్ట మధు ధర్నాలో పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్న హామీలను వెంటనే 6 గ్యారెంటీలు రోజుకో మాట చెప్పి రైతులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అనే విషయాన్ని రైతులను తప్పుదో దారి పట్టించేందుకు కోసం కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని దూష పదజాలంతో తిట్టడము, పోలీసులను పెట్టి అణచివేసే ప్రయత్నం చేయడము, ఈ విధంగా చేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఒకవైపేమో నేను రుణాలను మాఫీ చేసినా హరీష్ రావు రాజీనామా చేయి అంటాడు. అంటే ఎవరు కరెక్ట్? ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినామన్నది కరెక్టా? తుమ్మల నాగేశ్వరరావు ఇంకా కూడా చేస్తాం ఆందోళన చెందొద్దనేది కరెక్టా? వీళ్ళు ఇంత ఘోరమైనటువంటి మంత్రులు ఈ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. ప్రజాస్వామ్యం నీచమైన పరిపాలన కొనసాగుతా ఉన్నది. ఒకవైపేమో రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు ఇప్పటి వరకు రాలేదు. మరోవైపేమో పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఏమో క్యాబినెట్ హోదా. దేనికోసం? వ్యవసాయ సలహాదారుడట. అంటే వ్యవసాయాన్ని ఏ విధంగా అణిచివేయాలి, ఏ విధంగా మోసం చేయాలనటాని కోసం మళ్ళొక నాటకంలో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి వ్యవసాయ సలహా పేరుతోటి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తా ఉన్నాడు. ఒకవైపు మా మీద దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి సీఏ గారు మాకు ఆంక్షలు పెడుతున్నాడు 5 నిమిషాలలో వెళ్ళిపోవాలని. ఈ సీఏ గారికి తెలుసు పాత చరిత్ర. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టో హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి మీద, మంత్రి ఎమ్మెల్యే మీద 420 చీటింగ్ కేసు పెట్టాలి వాళ్ళు మోసం చేసినందుకు.